ఓకే, హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ట్రై స్కూల్. ఈ వీడియోలో మనం ట్రావర్సింగ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎ లిస్ట్ ఇన్ పైథాన్ ఎట్లాగో చూద్దాం. సో ట్రావర్సింగ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ we all must know what is meant by traversing, what is meant by elements and what is meant by list. లిస్ట్ అంటే ఏంటో మనం చూసాము. సో సింపుల్గా ఎలిమెంట్స్ అంటే ఏంటంటే లిస్ట్లో ఉన్నటువంటి అన్నిటినీ ఎలిమెంట్స్ అంటాం. ఇట్ మైట్ బి అ స్ట్రింగ్, ఇట్ మైట్ బి అ ఫ్లోట్, ఇట్ మైట్ బి వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. ఓకే, సో ట్రావర్సింగ్ అంటే ఏంటంటే ట్రావెల్ చేయటం. ఇట్లా ఒక ఫస్ట్ ఎలిమెంట్ నుండి లాస్ట్ ఎలిమెంట్ వరకు ఒక్కొక్క ఎలిమెంట్ని కూడా ట్రావెల్స్ చేసుకుంటూ వెళ్ళటం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క ఎలిమెంట్ని మనం తీసుకొని మనకు కావాల్సిన ఆపరేషన్ పర్ఫామ్ చేసి ప్రింట్ చేసుకోవటం. అంటే ఒక్కొక్క ఎలిమెంట్ని ట్రేస్ చేసుకుంటూ మనకు కావాల్సినట్టు యూజ్ చేసుకోవడం సింపుల్గా. ఓకేనా? సో దే ఆర్ మెనీ వేస్ టు రిట్రీవ్ ఆల్ దీస్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ దస్ లిస్ట్. సో కానీ నేను ఇక్కడ కొన్ని ఇచ్చాను, ఆ కొన్ని నేను ఇక్కడ చెప్తాను. ఓకే, సో ఫస్ట్ వన్ ఈస్ బై యూజింగ్ వైల్ లూప్. వైల్ లూప్ యూస్ చేసి ఎట్లా ట్రేస్ చేస్తాం మనం ఎలిమెంట్స్ని అనేది చూద్దాం. ఓకే, సో లెట్ మై లిస్ట్ మైట్ బి దిస్ వన్. సో ఇది నా లిస్ట్ అనుకుంటాను నేను. చూడండి, నేను ఒక సింపుల్ వైల్ లూప్ తీసుకోవాలి అని అంటే నాకు ఒక సింపుల్ వేరియబుల్ కావాలి, అది ఐ అనుకుంటున్నాను నేను. సో వైల్ ఐ లెస్ దాన్ ఎల్ఈఎన్ ఆఫ్ ఏ అంటాను. అంటే లెంత్ ఆఫ్ ఏకి తక్కువ వరకు నేను ఆ వాల్యూని పెంచుకుంటూ వెళ్తాను. ఓకే, సో ప్రింట్ ఏ ఆఫ్ ఐ అంటాను. ఏమైతే చూద్దాం ఒకసారి. దట్ విల్ గివ్స్ అ ఇన్ఫైనైట్ లూప్. ఎందుకంటే నేను ఇక్కడ ఇంక్రిమెంట్ చేయట్లేదు, అంటే నేను ఇచ్చిన కండిషన్ ఎప్పటికీ కూడా ట్రూ కాదు, అదే ఫాల్స్ కాదు, సారీ. యా, ఇప్పుడు చూడండి ఒకసారి. ఇట్లా ఇంక్రిమెంట్ రాశాను అంటే ఏమవుతుందంటే ఇండెక్స్ కోసం ఒక ఓకే, ఆ లిస్ట్ తీసుకొని మనం ఇండెక్స్ కోసం ఒక వేరియబుల్ తీసుకొని అనే వేరియబుల్ని ఈ వేరియబుల్ని పెంచుకుంటూ వెళ్ళి ఈ యొక్క ఎలిమెంట్స్ మొత్తాన్ని కూడా ఇండెక్స్ ద్వారా యాక్సెస్ చేసుకుంటున్నాం. ఓకేనా? మీకు సి తెలిసి ఉంటే అర్థమైపోతుంది ఈజీగా, లేకపోతే సింపుల్గా ట్రై చేయండి, ట్రేస్ చేయండి, అర్థమవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ మనం ఫర్ లూప్ యూస్ చేసి కూడా ట్రేస్ చేయొచ్చు. ఫర్ లూప్ అయితే ఇంకా సింపుల్గా ట్రేస్ చేయొచ్చు. ఫర్ ఐ ఇన్ మనకి సీక్వెన్స్ సింటాక్స్ ప్రకారం అక్కడ ఏమొస్తుంది, వీ హ్యావ్ ఎనీ సీక్వెన్స్. సో ఇక్కడ సీక్వెన్స్ మనకి ఏంటిది, ఏ. సో ఏ ప్రింట్ ఐ అంటే సరిపోద్ది. అంటే ఏమవుతుంది అక్కడ? సో నేను రన్ చేస్తున్నా, వీ హ్యావ్ ద సేమ్ అవుట్పుట్. అంటే ఏమవుతుంది అంటే ఏలో ఉన్న ఒక్కొక్కటి కూడా ఈ ఐలోకి వస్తూ ఉంటుంది. ఫస్ట్ 1 2 3 4 5 6 అండ్ సో ఆన్ వస్తూ ఉంటే అది ప్రింట్ అవుతుంటాయి. అదే పక్క పక్కన కావాలనుకోండి, కామా ఎండ్ ఈక్వల్ టు సమ్ స్పేస్ అంటాం చూడండి. యా, ఎస్. సో ఇది ఒక వే ఫర్ లూప్ యూస్ చేసి. తర్వాత సో సింపుల్గా ఈ టూ వేస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ట్రావర్సింగ్లోనే భాగంగా నాకు ఈవెన్ నెంబర్స్ వరకు కావాలి. ఒక సింపుల్ ఆపరేషన్ చేద్దాం. అదేంటంటే ఈవెన్ నెంబర్స్ వరకు కావాలి అంటే ఇందులో ఉన్నటువంటి ఈ లిస్ట్లో ఏవైతే ఈవెన్ నెంబర్స్ ఉన్నాయో అవి మాత్రమే నాకు కావాలి. సో సమ్ ఇంకా యాడ్ చేస్తున్నాను నేను. చూడండి 12, సమ్ ఇంకా చాలా యాడ్ చేశాను. సో వీటన్నిటిలో ఉన్నటువంటి ఈవెన్ నెంబర్స్ మాత్రం నాకు కావాలి. దానికి నేను ఏం చేస్తా, ఫర్ ఐ ఇన్ ఏ అని రాస్తున్నాను. అంటే మనం ఇక్కడ సింపుల్ స్టెప్స్ ఏంటి అని ఒకసారి చూస్తే కనుక ఒక్కొక్క నెంబర్ని మనం తీసుకోవాలి. ఆ తీసుకున్న నెంబర్ అనేది ఈవెన్ ఆర్ ఆడ్ చెక్ చేయాలి. అది ఈవెన్ అయితే అని ప్రింట్ చేయాలి, అది కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశానంటే ఆ ఎలిమెంట్స్ మొత్తాన్ని కూడా ఒక్కొక్కటి తీసుకుంటూ వచ్చాను. సో ఇప్పుడు వచ్చిన ఎలిమెంట్ అనేది ఈవెనా కాదా చెక్ చేయాలి, అదే కదా నా పాయింట్ ఇక్కడ. సో వచ్చిన ఎలిమెంట్ ఎందులో ఉంటుంది, ఐలో ఉంటుంది. సో ఈ ఐని నేను ఈవెనా కాదా అని చెప్పేసి చెక్ చేయాలన్నమాట. సో ఇఫ్ ఐ %2 ఈక్వల్ టు 0 అంటే ఈవెన్ నెంబర్ అయితే నేను ఏం చేయాలి, దాన్ని ప్రింట్ చేయాలి, లేకపోతే ఏం చేయను. సో నాకు ఎల్స్ పార్ట్ ఇంకా అంత స్టఫ్ అంతా అవసరం లేదు. రన్ చేస్తా చూడండి, నేను వచ్చాయి కదా ఆల్ ద ఈవెన్ నెంబర్స్. 3 రాలేదు, 23 రాలేదు. సో ఓకే, అండ్ సో ఇంకేమైనా యాడ్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఎంత పెద్ద నెంబర్స్ అయినా వీ కెన్ యాడ్. ఓకే, చూడండి.
ఓకే, సో ఇట్లా మనం ఒక్కొక్క ఎలిమెంట్ని కూడా మనకి నచ్చినట్టు ట్రేస్ చేసుకొని ఆపరేషన్స్ని పర్ఫామ్ చేసుకోవచ్చు. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. See you all in the next video. Until then, keep trying. Don't forget, this is Try School Telugu. Mana school, mana bhashalo. Thank you.